తెలంగాణ రజక సంఘం కెమిస్ట్రీ భవన్లో జిల్లా కమిటీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా రేకుర్తికి చెందిన రాచకొండ నరేష్ను ఎన్నుకోవడం జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లాలోని మేధావులు, రజక ఉద్యోగస్తులు, రజక నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు పూసల సంపత్, జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య, దుబ్బాక రమేష్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పూసల సంపత్ మాట్లాడుతూ రాష్ట్రంలో రజకుల సమస్యలపై సంఘటిత ఉద్యమాలు చేయాలని, దరఖాస్తు చేసుకున్న రజకులందరికీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ స్థాయిలో రజక గ్రామ కమిటీల నిర్మాణం, మండల నియోజకవర్గాల కమిటీలు నియమిస్తామని, జిల్లా సంఘాలు ఎన్ని ఉన్నా సమిష్టిగా ముందుకు పోయేందుకు రేపు పూర్తిస్థాయి జిల్లా కమిటీని ప్రకటిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తకొండ శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాస్, సమ్మయ్య, ప్రేమ, వనపర్తి సంకర్ష, శివ, సట బాలరాజు, అంజిబాబు, రాసాల సఫర్, కొల్లూరి కుమార్, తిరుపతి, పలువురు మహిళలు పాల్గొన్నారు. పాత జిల్లా 4 జిల్లాలు మారిపోయిన తర్వాత కరీంనగర్ జిల్లాలో కొత్తబాడి ఈరోజు రజక సంఘం కొత్తబాడిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు కొత్తబాడి లోపల ఏకగ్రీవంగా నరేష్ను, తర్వాత కొత్తకొండ శ్రీనివాసును ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. వీరి సమక్షంలో కరీంనగర్ జిల్లా లోపల ఉన్న ప్రతి ఒక్క రజకుని యొక్క సంక్షేమము, ఎలాంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ప్రభుత్వం నుంచి ఏమేమి కావాలో వాటినన్నింటినీ సాధించేందుకు వీరు కృషి చేస్తారని నమ్మకంతో మేము ఈ కార్యవర్గాన్ని కరీంనగర్ జిల్లాలో ఉన్న నలుమూలలో ఉన్న అన్ని మండలాల రజకులు వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి ఎన్నికల అధికారిగా మేము ఉన్నాము కాబట్టి దీన్ని ప్రకటించడం అనేది వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించిన మా కరీంనగర్ రజక సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య గారికి ప్రత్యేకత నా ధన్యవాదాలు. అదే మా జాతీయ సంఘాల కోఆర్డినేటర్ మల్లేష్ కుమార్ గారికి, మన డ్రై క్లీనింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బూత్కూరి శివకుమార్ గారికి, మళ్ళా అన్న నాపై ఎంతో నమ్మకంతో కరీంనగర్ జిల్లాలనే ఒక పేరు తెచ్చుకున్న మా దుబ్బాక రమేష్ అన్న నువ్వు కరీంనగర్ జిల్లాలోనే నువ్వు ఉంటే మంచి నాయకత్వాన్ని తీసుకొస్తావు, నువ్వు మా రజకులందరినీ ఒక తాటిపైగా తీసుకొస్తావు, అసలు రజకులకు ఎంత కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది నా దృష్టికి అన్న తీసుకొచ్చిండు. అన్న ఈ కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలోనే మంచి పేరు సంపాదించుకొని ఈరోజు ఈ మంచి పదవి, అన్న అధ్యక్షుని పదవి నాకు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో.